అనుకూలం మీద కాలుదారు ఉంది. మాది అంగటెడ్డిపల్లి గ్రామం, కలువాయి మండలము. మేము 1970లో పొలం కొన్నాము మా మామ పేరు మీద. అది పూర్తి ఇస్తాను 4 ఎకరాల 40 సెంటర్లు 3 ఎకరాలు మాకు రిజిస్ట్రేషను. కాబట్టి మా తరువాత ఉన్న పొలం వాళ్ళకు దారి ఇచ్చున్నాం, ఖాళీ దారి. దాంట్లోంచి ఎస్సీలు కూడా షార్ట్ కట్లో నడుస్తూ ఉన్నారు. ఇటీవల ఏంటంటే ఆ దారి మేము కొన్నాము, మాకుంది 10 సెంట్లు మీరు ఇవ్వాలని వాళ్ళు పోతుబలం చేస్తారు, జనాలు ఒత్తిడిగా వచ్చి అని చెప్తున్నారు. వాళ్ళు కొన్న పొలం మాత్రం రిజిస్ట్రేషన్ కాకుండా ఉంది. 367లో 5 సెంట్లు వాళ్ళు తీసుకొని ఉంది గవర్నమెంట్, ఏడేమీ తీసుకోలేదు. సర్వే నెంబర్ ఎత్తనా 533 సర్వే నెంబర్లో 4 ఎకరాల 40 సెంట్లలో మా మాంగ ఉన్నది 3 ఎకరాలు. కాబట్టి మా 3 ఎకరాలు కొలతేసి ఏదైనా మిగతా ఉన్నా తీసేసుకోండి, ఇబ్బంది లేదు. 4 ఎకరాల 40 సెంట్లు పొలంలో 533 సర్వే నెంబరు. దాంట్లో నా తండ్రి గారైన ఈటీల రోసియా 3 ఎకరాలు పట్టా జరిగింది. 1970 ఆగస్టు 27వ తేదీన రిజిస్టర్ జరిగింది. మేము అప్పటి నుంచి ఇక్కడ ఎగిటీల బుల్లు రోసియా అనే పొలం ఉండింది, ఆడికి పోయేదానికి దారి మా తండ్రి గారైన ఈటీల రోసియా అప్పట్లో దారి నడిచేదానికే ఇచ్చిండు, కానీ ఎటువంటి దారి ఇవ్వలేదు. అప్పుడు 367 సర్వే నెంబర్ చెట్టుపల్లి ఓబయ్య తండ్రి ఓబులేసు అనే వాళ్ళకి కాంపన్సేషన్ కట్టించారు. చెట్టుపల్లి కాంతయ్య కూడా దాంట్లో 2 సెంట్లు పొలం ఇవ్వడం జరిగింది. చెట్టుపల్లి 367లో చెట్టుపల్లి ఓబులేసు తండ్రి ఓబయ్య అనే పేరుతో అది అక్కడ ఇచ్చింది, కానీ ఇక్కడ ఎటువంటి పొలము ఎల్ఏ మాత్రం జరగలేదు. ఇక్కడ ఏమి ఎటువంటి అభ్యంతరాలు ఏమి జరగలేదు. ఇక్కడ కేసులు కూడా అప్పుడు పెట్టింది 367లో జరిగింది. ఇక్కడ ఏదైనా ఉంటే మా 3 ఎకరాలు మాకు సర్వే చేసి ఇచ్చి మీరు ఏదైనా ఉంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు, మాకేం అభ్యంతరం కూడా లేదు. అంటే వాళ్ళకి మొత్తం రోడ్డు అంతా చుట్టుపక్కల రోడ్లు ఉన్నాయి. అప్పుడు మాదాస గంగాధరం కూడా 25 లక్షలతో రోడ్డు వేయించడం జరిగింది. నేరుగా కుల్లూరు నుంచి నేరుగా ఎస్సీ కాలనీకి 25 లక్షలతో వేసింది. వర్షిత మేడం వచ్చి ఇంతకుముందు ట్రైనింగ్ కలెక్టర్ మామూలుగా ఇక్కడికి వచ్చి మ్యాప్ అంతా తెప్పించి చూసి మొత్తం సర్వే చేసి ఇక్కడ ఈ తట్టు మీ దగ్గర లేదు, దారి లేదు, కాంతయ్య అనే వ్యక్తి మీకు దారి ఇచ్చింది కాబట్టి క్షుణ్ణంగా పోతా ఉండండి, మీకు ఎలాంటి అభ్యంతరం చేయరు, వాళ్ళు ఇచ్చేసినామని చెప్తా ఉన్నారు దారి. అందువలన మీరు ఎలాంటి అభ్యంతరం కూడా లేదని చెప్తా ఉన్నారు రైతు. అందువలన మీరు పోయేదానికి వచ్చేదానికి ఎలాంటి ఇబ్బందులు లేదు. చుట్టుపక్కల ఆ తట్టు పట్టాలు మాదే ఉంది, ఈ తట్టు మాదే ఉంది దారి, 2 పక్కల కూడా మాదే ఉంది దారి. మేము ఇచ్చేసినాము, మేము పోవాలనుకుంటారు, మేము కూడా పైన ఉన్నాం కాబట్టి కిందకి వెంకటేశ్వర దగ్గరికి దారి క్లియర్గా ఇచ్చేసినాము. ఆ రోజు చెట్టుపల్లి ఓబులేసు చెట్టుపల్లి కాంతయ్య ఇల్లు సిమెంట్ రోడ్డు వేయించారు 1994లోను క్లియర్గా. ఇక్కడ దారి మాకు 10 సెంట్లు ఎల్ఏ జరిగింది, మీరు ఇవ్వాలా, మీరు ఆ రూమ్ కూడా ఆక్యుపేషన్ చేసి ఉండరు. నేను కలెక్టర్ గారికి ఇస్తే కలెక్టర్ గారు తప్పు రిపోర్ట్ ఇచ్చిండ్రు. నేను ఆర్డీఓ గారు కూడా వచ్చి ఎక్కడ మీకు జరిగింది, ఏడ కట్టిండ్రు నేను అడిగితే మామూలుగా దాంట్లో పట్టాలో ఉంది అని నన్ను క్లియర్గా చెప్పిండ్రు. సర్వే చేసి సర్వేలు కూడా ఇంతకుముందు జిల్లా సర్వేలు వచ్చి క్లియర్గా కూడా చూపించేసుకుంటే అద్దులు కూడాను అవి ఉన్నాయి. ఆ రూమ్ కూడా క్లియర్గా పట్టాలోనే ఉంది, మొత్తం ఈ రోడ్డు అంతా కూడా పట్టాలోనే ఉంది. వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము కూడా పోయేదానికి దారి వదిలేసి ఉన్నాం కాబట్టి క్షుణ్ణంగా ఇది చేసుకుని మాకు ఎల్ఏ జరిగింది, మాకు పట్టా చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని భయభ్రాంతులు చేస్తా వాళ్ళు మమ్మల్ని మేము 10 సెంట్లు ఇచ్చినాము అని దౌర్జన్యంగా వస్తా ఉన్నాం, మేము తెలుసుకుంటాము మాది దారి అని భయభ్రాంతులు చేస్తా, గుంపులుగా జనాలు వస్తా ఇది చేస్తూ ఉండరు. మా కామన్ల వారు దయించి మా ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ క్షుణ్ణంగా సర్వే చేయించి మా పొలం మాకు ఇచ్చి మేము ఇచ్చిన దారిలోనే పొమ్మని చెప్పండి, అంతవరకే. కానీ వాళ్ళు మేము 10 సెంట్లు మేము ఇచ్చినాము, 20 సెంట్లు మేము ఇచ్చినాము అవన్నీ చేస్తే మాత్రం ఇది సహించేది లేదు.